దేవునికి స్తోత్రము కలుగును కాక. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవునికి నా వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషము ప్రభు సన్నిధిలో ఈ యొక్క పునరుత్థాన దినము ఉండడానికి దేవుడిచ్చిన గొప్ప కృపకై నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. పిల్లలు అటు ఇటు కదలకూడదు అని నేను చెప్తున్నాను దయచేసి. కాబట్టి గత వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచాడు. బయట ఎన్నో రకాల పరిణామాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. ఈ వారములో ఎన్నో రకాలుగా మనుషులు మరి ఉద్యమాలని అనేక రకాలుగా ప్రాణ నష్టం జరిగింది, అనేక రకాలుగా ఆస్తి నష్టం జరిగింది. చాలా దయనీయమైన పరిస్థితులు గత వారంలో ముంబై నేవీ డాక్యార్డ్లో జరిగిన పేలుడు వలన ఇంచుమించుగా 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అలాగే చైనాలో వరదల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే బాగ్దాదులో దాడులు వలన చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మీరు టీవీ న్యూస్ వాచ్ చేస్తే ఇవన్నీ విషయాలు మీకు తెలుస్తాయి, ఎంతమంది రోజుకు ప్రాణాలు కోల్పోతున్నారు. అంతకంటే ఎక్కువగా ఈ వారంలో నా వైపు చూడాలి, శ్రద్ధగా నా వైపు చూడండి. ఈ వారంలో ఈజిప్ట్లో జరిగిన ఆ మారణ హోమం వలన ఇంచుమించుగా 2000 మంది చనిపోయారు. గవర్నమెంట్ కాల్పులు జరిపించింది మిలిటరీ వాళ్ళతో, 2000 మంది చనిపోయారు. ఈ గత కొద్ది నెలలుగా జరుగుతుంది ఆ ఉద్యమం. అక్కడ ఈ ఉద్యమంలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య ఎంత అంటే 1,00,000కు పైన. ఎంతమంది చనిపోయింది తెలుసండి? 1,00,000కు పైన. ఇక్కడ ఎలా ఉద్యమం జరుగుతుందో అలాంటి ఉద్యమమే. అయితే ఎవరినైతే ఆ అధ్యక్ష పదము నుంచి తొలగించారో మరలా ఆ అధ్యక్ష పదవి అతనికి ఇవ్వాలని అతని మద్దతుదారులు చేస్తున్న గొప్ప గొడవ అక్కడ. ఇంకొకటి గవర్నమెంట్ మిలిటరీ వారు చేస్తున్నది. కాబట్టి ఈ మధ్య ఇంచుమించుగా 1,00,000 మంది వరకు చనిపోయారు. ఈ వారంలో 2,000 మంది వరకు కూడా చనిపోవడం జరిగింది. చాలా దయనీయమైన విషయాలు, చాలా విచారించవలసిన విషయాలు. దేశాలు చూస్తున్నట్లయితే, ప్రపంచం చూసినట్లయితే ఎక్కడ శాంతి లేదు, సమాధానము లేదు. ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా మారణ హోమాలు, ఎక్కడ చూసినా ఉద్యమాలు, ఎక్కడ చూసినా అశాంతి పరిస్థితులే మనకి కనబడుతూ ఉన్నాయి. దేవుడు ఏదో చేయాలని ఆలోచన చేస్తున్నాడు. ఏదో తన పని చెయ్యాలి, ఏదో ప్రజలను రక్షించాలి, లేకపోతే ప్రజలను ఆ భయంకరమైన స్థితి నుంచి విడిపించాలి అని దేవుడు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎవరు ఉద్యమాలలో, ఎవరు ఆ యొక్క పరిస్థితుల్లో ముందుకు వెళ్ళిపోతున్నారు తప్ప దేవుడికి చెవిచ్చేవారు కానీ, దేవుడి వైపు చూచేవారు కానీ, దేవుడు చెప్తున్నది వినడానికి కానీ ఇష్టపడేవారు బహు తక్కువగా ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును కాక. ఎట్టి చూచినా ఇదే మారణ హోమం, ఎట్టి చూచినా ఎక్కడ చూచినా ఇదే పరిస్థితి భయంకరంగా కనబడుతుంది. దేవుడు తాను ఏదో చెప్పాలని ఆశపడుతున్నారు కానీ చాలా మంది ప్రజలు వినే స్థాయిలో, వినే పరిస్థితుల్లో కనబడటం లేదు. ఎవరి పంతాల వారు ముందుకు వెళ్ళిపోతున్నారు. ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతూనే ఉన్నాడు, దరిద్రుడు మరింత దరిద్రుడు అవుతూనే ఉన్నాడు. ఈ రకంగా ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు మనకి కనబడుతూనే ఉన్నాయి. బాగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు మొదలుకుని ఈనాడు వరకు కూడా, అనగా యేసు ప్రభు పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు కూడా దేవుడు ఏ కార్యమును చేయాలన్నా దేవుడు తనకు అనుకూలమైన వ్యక్తి కోసం అన్వేషణ అనేది ఈ రోజు ప్రారంభమైంది కాదు. ఆది నుండి కూడా అది ఉన్నదని విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును కాక. TV9లో ఒక ప్రోగ్రాం వస్తుంది, అన్వేషణ అనే ప్రోగ్రాం. అంటే ఎవరైతే ఎంతో ముందు సినిమాల్లో కానీ లేకపోతే ఇతర రంగాల్లో కానీ బాగా పలుకుపడి వచ్చి ఈ మధ్య కాలంలో కనుమరుగైపోయిన వారు ఎక్కడ ఉన్నారు అని వారిని ఎక్కడున్న సరే మరలా వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నమే ఆ TV9 అన్వేషణ అనే యొక్క పని. అమ్మ ఆ పిల్లవాడిని కెమెరా దగ్గర తీసుకురాకనండి. దేవునికి స్తోత్రము కలుగును కాక. అందరూ చెప్తామండి హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. కాబట్టి అటువంటి అన్వేషణ దేవుడు కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో రకాలుగా దేవుడు చేస్తున్నట్టుగా మన వాక్య భాగం కనబడుతుంది.
బాగా గమనించండి ప్రియ సహోదరి సహోదరుల మాట చెప్తున్నాను. దేవుడు ఈ లోకంలో ఏ పని చెయ్యాలన్నా, దేవుడు ఒక వ్యక్తితో ఏం మాట్లాడాలన్నా, ఏ పని చేయాలన్నా, నేనంటాను దేవుడు ఆయన స్వయంగా దిగి వచ్చిన పరిస్థితి ఎక్కడ కాదు. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకునో, లేకపోతే అవసరమైతే సృష్టిని ఏర్పాటు చేసుకునో మాట్లాడిన పరిస్థితులు మనకు కనబడతాయి. ఎక్కడ చూసినా ఆయన స్వయంగా వచ్చి మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో కానీ, నాటి పరిస్థితుల్లో కానీ, నేటి పరిస్థితుల్లో కానీ దేవుడు తన పని చేయడానికి అవసరమైన వ్యక్తి కోసం అన్వేషణ అనేది చేస్తున్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు తాను చెప్పాలనుకునేది చెప్పడానికి ఒక వ్యక్తి అవసరము. దేవుడు తాను చెయ్యాలనేది చేయడానికి ఒక వ్యక్తి అవసరము. దేవుడు తాను తలచింది పని చేయవలసిన ఆలోచన అది పూర్తి చేయడానికి తనకు అందుబాటులో ఉండే వ్యక్తి కోసము దేవుడు అన్వేషణ చేస్తున్నాడన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమేనా. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి ఈ అన్వేషణ అనేది అప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా జరుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎవరైతే దేవుడికి అనుకూలంగా ఉంటారో, ఎవరైతే దేవుడి చిత్తానికి అనుకూలంగా ఉంటారో, ఎవరైతే దేవుడు పక్షంగా నిలబడి కార్యాలు చేయడానికి ఇష్టపడతారో అటువంటి వారి కొరకు అన్వేషణ అనేది జరుగుతుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే భాగముగా మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము, అది 10 నిమిషాలు ఆగిపోతుంది, చూసుకోండి. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం నేనే చదువుతున్నాను, శ్రద్ధగా చూడండి. 233వ పేజీ, 233వ పేజీ, 4వ వచనం, 13వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్క నేను కనుగొని ఉన్నాను. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. దేవునికి స్తోత్రము కలుగును కాక. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము చూశారు కదా. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఇక్కడికి చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు దయచేసి నా వైపు చూడండి. ఇప్పుడు బైబిల్ తెరవాల్సిన పని లేదు, నా వైపు చూడండి. మనకి బైబిల్ గ్రంథములో అనాది కాలం నుండి దేవుడి ప్రణాళిక అనేక రీతిలుగా బయలుపరచబడుతూ ఉంది. దేవుడి ఉద్దేశము ప్రతి వ్యక్తి పట్ల ఉన్నదనే విషయం మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆది కాండములో మనము ఆ సృష్టిని చూసినప్పుడు దేవుడు ప్రతి దాన్ని సృష్టించి ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని ప్రతి దాన్ని సృష్టించిన తర్వాత దేవుడు వాటి గురించి టెస్టిఫై చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇది మంచిది అన్న మాట దేవుడు వేటి గురించి అయితే చెప్పాడో అవి ఏమీ కూడా నిష్ప్రయోజనముగా తయారు చేయబడలేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిష్ప్రయోజనమైనది అనేది ప్రపంచంలో దేవుడు దేనిని తయారు చేయలేదు. తయారు చేయడం వెనుక దేవుడి ఉద్దేశము, దేవుడి చిత్తము, దాని ఉపయోగము, దాని పని ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సూర్యచంద్ర నక్షత్రములు సృష్టించాడంటే వాటికంటూ దేవుడు ఒక పనిని అప్పగించాడు. ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము వాటిని దేవుడు సృష్టించాడు. నక్షత్రాలను సృష్టించాడంటే వాటికంటూ ఒక ప్రత్యేకమైన పని వాటికి ఉంది. సముద్రాలను సృష్టించాడంటే వాటికంటూ ఒక ప్రత్యేకమైన పని ఉంది. జంతువులు సృష్టించాడంటే వాటికంటూ ఒక ప్రత్యేకమైన పని ఉంది. అలాగే మానవ సృష్టించాడంటే వాటికి కూడా ఒక ప్రత్యేకమైన పని ఉంది. అలాగే ఆదాముకు అవ్వను సృష్టించాడంటే అవ్వకు కూడా ఒక ప్రత్యేకమైన పని ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎలాగ ఏది చూసినా నిష్ప్రయోజనముగా దేవుడు దేనిని సృష్టించలేదనే విషయాన్ని మనము ఈ ఉదయ కాలం అది జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఏ పని నిమిత్తము దేవుడు దేనినైతే తయారు చేశాడో
ఆ పని నిమిత్తము ఎంతవరకు ప్రతిదీ కూడా వాడబడుతుంది.